సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దాంట్లో నుంచి వచ్చే అమౌంట్ లో ఒక 10% తప్పకుండా చిల్డ్రన్స్ ఎన్జిఓకు అందబడుతుందండి. అందుకనే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మూవీని చూసి అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా వాళ్ళ వంతు సహాయం చేసినట్టే అవుతుంది. అందుకోసమని ప్రతి ఒక్కరు థియేటర్లో రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు మీకు నచ్చినట్లయితే చూడండి. కంపల్సరీ మా సినిమాని చూసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకి, కళాకారులకి, డైరెక్టర్ గారికి, అలాగే ఇక్కడ ఫిలిం ఫెడరేషన్ వారికి, భూపతిరాజు గారికి, మన శ్రీనివాస్ సార్ గారికి, అందరికి పేరు పేరున ప్రతి ఒక్క కళాకారులకి అందరికి నా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తప్పించుకొని పారిపోయి కొన్ని అన్వాంటెడ్ సర్కమ్స్టెన్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అతను కష్టపడి మ్యూజిక్ నేర్చుకొని ఒక ఫేమస్ గిటారిస్ట్ గా ఎలా మారాడు అనే కథాంశం మీద ఉంటుంది. తర్వాత తల్లిదండ్రుల్ని అతను చివరికి ఎలా చేరుకోగలిగాడు అనేది హ్యాపీ ఎండింగ్ తో సినిమా ఉంటుంది. సినిమా స్టోరీ లైన్ ఇది బేసికల్ గా చిన్నపిల్లల సినిమా అయినప్పటికీ కూడా కుటుంబం అందరూ కలిసి చూడదగిన ఒక మంచి చిత్రం అవుతుంది ఇది. ఎందుకంటే ఈ రోజు సినిమాలు అవి కూడా మంచి మెసేజ్ తోని ఫ్యామిలీ అందరితో కలిసి చూడదగ్గ సినిమాలు ఏం కాదు ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే. కానీ ఈ సినిమా ఏంటంటే ప్రతి ఒక్కరు అందరూ కూడా ఫ్యామిలీతోనే హ్యాపీగా చూడవలసిన సినిమా. తర్వాత ఏంటంటే ఒక మంచి మెసేజ్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇందులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులోనే చాలా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. అది ఎవరెవరు ఏదనేది తర్వాత మీకు చెప్తాను. ఇదేంటంటే రాధాకృష్ణ ఫిల్మ్ బ్యానర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 నుంచి వచ్చిన మంచి ఫిల్మ్ ఇది అవుతుంది. సెకండ్ ఏంటంటే ఇందులో ఎక్కువ మేజర్ పార్ట్ ఏంటంటే విశాఖపట్నంలోనే ఎక్కువ ఉంటుంది. విశాఖపట్నం ఎందుకంటే విశాఖపట్నంలోనే స్థానిక కళాకారులు, మంచి టాలెంట్ ఉన్న కళాకారులు ఉన్నారు. అలాగే మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, న్యాచురల్ గా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్నిటిని వాడుకుంటూ ఇక్కడ మంచి మాస్టర్ పీస్ తీయాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి విశాఖపట్నంలో మ్యాజిక్ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో మరో చరిత్ర గాని, బాలచంద్ర ఇలాంటి వాళ్ళు లేదనుకుంటే చాలా మంది, ఒక లిస్టే కాదు కొన్ని వందల సినిమాలు ఉంటాయి. ప్రతి సినిమా హిట్టే. నాకు ఒక నమ్మకం ఏంటంటే విశాఖపట్నం సినిమా తీసుకుంటే ఖచ్చితంగా అది ఆడియన్స్ డిమాండ్ మీట్ అవుతుంది. అది ఖచ్చితంగా మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. బడ్జెట్ అంటే కమర్షియల్ గా మంచి బ్రేక్ త్రూ వస్తుందని ఒక నాకు గట్టి నమ్మకం అనమాట. అందుకే విశాఖపట్నాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. సేమ్ టైము ఈ సినిమాకి మీడియా వైపు నుంచి కానీ, కళాకారుల వైపు నుంచి కానీ, తర్వాత జనరల్ ఆడియన్స్ నుంచి కానీ అందరి వైపు నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఆశిస్తున్నాము. ఎందుకంటే చాలా సినిమాలు మీరు మంచి మెసేజ్ కానీ చెడు సినిమాలకు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు. కానీ మంచి సినిమాకి మీరు సపోర్ట్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే ఇది చాలా వరకు ఇది ముందు నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఇది ఒక మంచి పాయింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఆచారాలు, సంప్రదాయాలు నెక్స్ట్ జనరేషన్ కి తీసుకెళ్ళడానికి ఇది ప్రధాన వస్తువు అవుతుంది అన్నమాట. ఫెడరేషన్స్ కానీ ఫిల్మ్స్ షూటింగ్స్ కానీ మా ఫెడరేషన్, స్టేట్ ఫెడరేషన్ తరపుని మేమందరం కూడా మా సహకారాలు ఎల్లవేళ్ళ కూడా వీళ్ళందరికీ కూడా మేము అందిస్తాము. మా సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రం 26 జిల్లాల నుంచి కూడా మొత్తం కళాకారులందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. అందరినీ కూడా 24 సిగ్నల్స్ అన్ని జిల్లాల నుంచి కూడా తీసుకుని మేము ముందుకెళ్తున్నాము. అన్నీ కూడా రెడీ అయినాయి. అలాగే 26 జిల్లాలు కూడాను ప్రతి జిల్లాలో కూడాను మీటింగ్స్ పెట్టి ప్రతి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుని చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడలో కూడా సెంట్రల్ ఆఫీస్ ఉంది, అది కూడా త్వరలో ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా భూపతిరాజు గారు ఇంకా క్లియర్గా చెప్పేవాళ్ళు మీకు. పెద్ద ఆయన నోట్లతో చెప్పాలి కాబట్టి మా సహకారాలు అందిస్తాము. ఇప్పుడు హైదరాబాద్ మనకి రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, లేదా ఇంకోటి కానీ, అన్నపూర్ణ స్టూడియో కానీ ఏమన్నాయంటే అక్కడ సెట్టింగ్స్ చేసుకోవాలి, అన్ని కూడా లొకేషన్స్ చూసుకోవాలి, ఇవన్నీ కూడా కష్టపడింది. అదే మనకి విశాఖపట్నం అయితే ఇక్కడ నుంచి కూడాను న్యాచురల్ గా ఉన్నటువంటి లొకేషన్స్ అరకు కానీ, విశాఖపట్నం కానీ ఇవన్నీ కూడాను ఈ న్యాచురల్ వీటిల్లో షూటింగ్ తీసుకుంటే వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, అన్ని కూడా తగ్గుతాయి. తర్వాత ఏంటంటే అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి విల్లింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది ఇక్కడ నుంచి కళాకారులందరూ కూడాను వాళ్ళకి ఏఈ లేక ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం పొజిషన్స్ కల్పించాలి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ ఆడిషన్స్ ఇక్కడే పెట్టి ఇక్కడే చేసి వాళ్ళందరికీ కూడా మనం పని కల్పించే వాళ్ళందరికీ కూడా సహాయకాలు అందించాలని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున కూడా మేమందరం కూడా ఆ సహకారాలన్నీ కూడా అందిస్తూ ముందుకు వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాము. అదేవిధంగా అందుకని ఇక్కడ ఇవన్నీ కూడా ఆడిషన్స్ పెడతాం కానీ, షూటింగ్స్ పెడతాం కానీ, వెనకట్ల గెస్ట్ హౌస్లో ఎవరన్నా మేజర్ బయట చూసిన వాళ్ళకి కూడా ఫ్రీగా గెస్ట్ హౌస్ రూమ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది భూపతిరాజు గారి ఆధ్వర్యంలో. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మేము దగ్గరుండి అన్ని కూడాను ముందుకు తీసుకెళ్ళి
కళాకారులందరికీ కూడా ఎవరు ఇబ్బంది పడుకోకుండాను మేజర్గా ఇక్కడికి ఏంటంటే ఎవరు బయట నుంచి వచ్చినా కూడా ఓ 50% ఇక్కడున్న కళాకారులకి అవకాశం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మీరు తీసుకొచ్చుకోండి అని చెప్పేసి చెప్తున్నాము. ఎందుకంటే వీళ్ళు ఎదగాలి వాళ్ళే ఎదగాలి కాబట్టి అదే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ 50% అవకాశం ఇచ్చే విధంగా వీళ్ళందరూ కూడా ప్రోత్సహించుకొని మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి మా సహకారాలు ఎప్పుడు కూడా ఎల్లవేళ అందిస్తాము. ఏ లొకేషన్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా అరకులో కానీ ఇక్కడ కానీ ఏమన్నా కూడా మేము ఎమ్మడిపోయి ఉంటాం, మీకు తోడుగా ఉంటాము. మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఏరియాలో కళాకారులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా సహకారాలు మీకు అందిస్తాము. మీరు మమ్మల్ని యూటిలైజ్ చేసుకుని మమ్మల్ని వినియోగించుకున్నా మీరు ముందుకెళ్ళండి, మా సహకారాలు మేము అందిస్తాం.